ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదా అనే కోణంలో ప్రస్తుతం చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గం నుంచే భారీ మెజార్టీతో గెలిచారు పవన్. మొదట్లో అక్కడ ఆయన నేతృత్వంలో అభివృద్ధి పనులు పరుగులు తీశాయని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ అభివృద్ధి నత్తనడకన సాగుతున్నట్లుగా కొందరు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ను కలవడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా వర్మనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఒక ఫోటో కూడా షేర్ చేసుకున్నారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెంటనే రాలిపోయే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటిది ఆయన నియోజకవర్గంలోని సమస్యలను నారా లోకేష్ దగ్గర చర్చించడం ఏంటి అని చాలా మంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో ఇంతకు ముందు ఎన్నడూ ఏ ఎమ్మెల్యేలు చేయని విధంగా పవన్ కళ్యాణ్ పనులు చేస్తున్నారని, వర్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిందేమీ లేదని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. పవన్ ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయనకు ఆ మంచి పేరు రావడం వర్మకి ఇష్టం లేనట్టుంది అని ఇంకొందరు ఏకిపారేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే జనసేన టీడీపీ మధ్య అప్పుడే చిచ్చు మొదలైందా అనే కోణంలో సందేహాలు వస్తున్నాయి. జనసేన కూటమిలో భాగమైన పవన్ కే పిఠాపురం సమస్యలను పరిష్కరించే బాధ్యత ఉంది. ఒకవేళ ఆయన ఫెయిల్ అయితేనే అధిష్టానానికి తెలియచేయాలి. కానీ వర్మ కావాలనే పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.